నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో డైమండ్ మాషెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మిర్యాలగూడ లయన్స్ క్లబ్ నుండి వనితా డైమండ్ తరపున పిఎస్టి సభ్యులు లైన్ స్వప్న, లైన్ మంగతాయి, లైన్ సుజాత, ఫాస్ట్ ప్రెసిడెంట్ గీతా మాషెట్టి మరియు గౌరవ సభ్యులు హాజరై మాషెట్టి శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ 10 ఆర్సీ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ షామ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ మధు స్వప్న, సామ శ్రీనివాస్, పంపాటి రామలింగయ్య, గట్టు వెంకటేశ్వర్లు, సోమ వెంకటేశ్వర్లు మరియు అన్ని క్లబ్ల పిఎస్టి సభ్యులు కలిసి ఫ్రూట్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అలాగే బాలాజీ రెసిడెన్సీ నుండి దీన్ దయాల్ మేనక, వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి, అనంతరాములు, పద్మ మరియు గౌరవ సభ్యులు పాల్గొన్నారు. గోల్డ్ షాప్ వేదశ్రీ జ్యువెలర్స్ నుండి సంతోష్, లిఖిత, రవిగుప్తా అండ్ ఫ్యామిలీ వారు కూడా ఈ వేడుకల్లో పాల్గొని మాషెట్టి శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ చైర్మన్ గా ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ దివ్యశ్రీ వ్యవహరించారు. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, my friend. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, my friend. Happy birthday to you. Clap your hands, 1, 2, 3. Sing along so joyfully. It's your special day today. లయన్ వనితా డైమండ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సామాజికవేత్త, బిజినెస్ మ్యాన్, మంచి దయాగుణం కలిగిన వ్యక్తి, అలాగే డైమండ్ నేతృత్వ వ్యవస్థాపకుడు అయ్యి ఎంతో మందికి పట్టలేని వారికి కళను ప్రసాదిస్తూ, అలాగే అవయవదానానికి అందరినీ ప్రోత్సహిస్తూ అవయవదానంలో కూడా ముందుంటూ అందరికీ లేని వారందరికీ పూట అన్నం పెట్టి వాళ్ళ కడుపు వాళ్ళలో ఉండే ఆకలిని తీర్చి, అలాగే అందరికీ ఆప్తులు మరియు ఎప్పుడైనా సరే మనం ఏదైనా పరిస్థితుల్లో ఉన్నాము, సార్ మాకు ఈ ఇబ్బంది ఉన్నది చేయాలి అని అంటే అసలు ఒక క్షణం కూడా ఆలోచించకుండా అందరికీ తన వంతు సాయం చేసుకుంటూ అందరినీ నడిపిస్తూ వేళలా అందరికీ అందుబాటులో ఉండే మనసున్న మహారాజు ఎవరంటే మా డైమండ్ సార్. అది ఈ మిర్యాలగూడలో డైమండ్ అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఎవరికి కూడా రాదు, ఇక ముందు కూడా రాబోయే కూడా మంచి మనసున్న మా సార్ గారు పుట్టినరోజు వేడుకలు మా సమక్షంలో ఇక్కడ మేము ఘనంగా చేసుకుంటున్నాం. చాలా సంతోషం సార్. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరింత జరుపుకోవాలి. అందరికీ కూడా మీరు మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తూ ముందు అనేక కార్యక్రమంలో మీలాగా మేము కూడా సేవ చేసే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు చాలా మేము కూడా ఎందుకంటే మేము మాలో ఉన్న ప్రతిభను బయటికి తీసేది. కొంతమంది మా పిల్లలు తీసుకుంటే ఏమీ తెలియదు, వాళ్ళతో మనకి ఎందుకు అనుకుంటారు. కానీ అలా కాకుండా పిల్ల మత భేదాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా కాకుండా అందరినీ సమానంగా చూస్తుంది. అందరిలో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారందరినీ కూడా మంచిగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి సందర్భంగా మా అందరి వనితా డైమండ్ లేడీస్ సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అన్నయ్య సామాజికవేత్త, సమయస్ఫూర్తి గల వ్యక్తి. మా అందరికీ ఎనీ టైం ఎప్పుడంటే అప్పుడు మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మా అందరికీ ఐడియల్ డైమండ్ అన్నయ్య అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మేమందరం మా అందరి తరఫున మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాము. ఈరోజు వనితా క్లబ్ వ్యవస్థాపకులైనటువంటి డైమండ్ శ్రీని గారి పుట్టినరోజు ఇక్కడ ఆయన పుట్టినరోజుని మా వనితా డైమండ్ స్కూల్ నుంచి వెహికల్ దగ్గర చేయడం జరిగింది. అన్నయ్య గారు ఇలాంటి పుట్టినరోజులు మొదట జరుపుకోవాలి. జన్మదిన శుభాకాంక్షలు సార్. హ్యాపీయెస్ట్ బర్త్డే అన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీవారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య.
జన్మదిన శుభాకాంక్షలు. బాలాజీ రెసిడెన్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు మా అన్నయ్య గారికి. ఇక్కడ వాసి కపుల్స్ క్లబ్ తరఫున సార్కి కేక్ కట్ చేసిన జరిగింది. దాని కుటుంబాలు మరెన్నో చూడడానికి మా మహిళలు ఆడపడుచులు సోదరి మనలు ఉదయం నుంచి కూడా ఎవరి బర్త్డే వాళ్ళు చేసుకోవడం పెద్దగా అనిపించదు. అయితే ఎవరైతే వారి కోసం తపన పడతారో వారి బర్త్డే చేయడమే గొప్పదనంగా భావిస్తుంది. వాస్తవం అయితే తెలుగులో చేసుకున్నాము. మా ఫీలింగ్స్ ఏదైతే ఉందో గౌరవప్రదంగా మనకు తెలియకుండానే వచ్చేసి కార్యక్రమం చేయాలని ఉండాలని చెప్పి తెలిసిన వారికి పేరు ధన్యవాదాలు. అలాగే బాలాజీ రెసిడెన్సీ వారు కూడా ఉద్యోగంతో అందరూ మా ఆడపడుచులు వచ్చేసి రిసెప్షన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు. సో పొద్దున్న నుంచి కూడా ఈరోజు ఈ బర్త్డే బాలాజీ రెసిడెన్సీలోనే అయిపోయింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సెలబ్రేషన్స్లో మేము అందరం పాల్గొనడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మెరిసాడే పసివాడై మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారిక కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుండా 048 రీజన్ 10 నుంచి ఈరోజు మిర్యాలగూడ పట్టణం మరి డైమండ్ బేకరీ వద్ద రైతు బజార్ డైమండ్ బేకరీ వద్ద ఐపీసీ సీనియర్ ఐపీసీ అయిన మాషెట్టి శ్రీనివాస్ డైమండ్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు వాసవి క్లబ్ నుంచి కపుల్స్ మిర్యాలగూడ వారి తరఫున ఈరోజు ఫ్రూట్ కటింగ్ నిర్వహించి ఘన సన్మానం చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు రావడం చాలా శుభదాయకం. మరి ఈ సంవత్సరము మరి ఈరోజు గవర్నమెంట్ అధికారికంగా అమ్మవారి జయంతి ఉత్సవాలు జరుపుతున్నది.
మరి అమ్మవారి జయంతి రోజు మరి ఐపీసీ గారిని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పి మరిన్ని సేవా కార్యక్రమాలు ఎంతో చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. జై వాసవి, జై జై వాసవి. రీజెంట్ అయిన ఆధ్వర్యంలో ఈరోజు ఐపీసీ మాచటి శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు డైమండ్ బేకరీ వద్ద నిర్వహించారు. చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు వాసవి మాత పుట్టినరోజు కావడం విశేషం. మరి అధికారికంగా ప్రకటించడం మా రేవంత్ రెడ్డి గారు కూడా అంతేకాకుండా ఇక్కడ ఈరోజు విశేషటువంటి ప్రతి ఒక్క ప్రెసిడెంట్ మధు గారు, మిగతా పార్టీ కాంపా రామరెడ్డి గారు, మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి అందరికీ కూడా అందరి కలిసి కూడా సన్మానం చేసి మరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని తెలుసుకోవాలని చెప్పేసి మా బావగారు అన్నట్టు మాసటి శ్రీనివాస్ గారు మరి అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలతో వారి జీవితం ప్రయాణిస్తూ వెళ్ళాలని చెప్పేసి మరి మా బావగారు చాలా పెద్దగా అంటే మాసటి శ్రీనివాస్ గారు మంచి వెకేషన్ అంటే అందరికీ అండగా ఉండడం, అందరికీ సహాయం చేయడం, ఆయన వృత్తిరీత్యా ఆయన ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా కూడా అందరు ఎలాంటి వ్యక్తులను ప్రతి ఒక్కరికి కూడా గౌరవించి ఆదరించి ఆపదలో ఆడుకునేటువంటి గొప్ప మనసున్న మహారాజు. అలాంటి వారు ఐపీసీ సీనియర్ ఐపీసీ కావడం చాలా ఈరోజు వాసవి క్లబ్స్ దాదాపు 8 క్లబ్స్ కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్తుందంటే మూల కారణం మాసటి వారి ప్రోత్సాహంతో మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మధ్య చేసుకోవాలని చెప్పేసి ఐపీసీ వెరీ హ్యాపీ బర్త్డే మాసటి శ్రీనివాస్ గారు కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఐపీఎల్ చైర్మన్గా చాలా సంవత్సరాలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చూస్తూ చాలా ముందుకు రాగాలని కోరుకుంటున్నాను. మాసటి శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు మా అన్న శ్రీనన్న గారికి 60వ శుభాకాంక్షలు. ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఇంకా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మా అందరికీ కూడా గురువులాగా ఉండి మమ్మల్ని ఎన్నో ఉన్నతత్వం ఈ విధంగా కూడా మేము ఇక్కడ మాట్లాడుతుంటే కంపెనీ 3 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఈ రేర్పీడ కూడా జరిగింది. మాకు గురువులాంటి వారికి ఇంకా పుట్టినరోజు కోరుకుంటున్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మా నాన్నగారి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. సో చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఇలానే ఈ వాసవి అమ్మవారి ఆధ్వర్యంలో ఎన్నో సేవలు చేయాలని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. సార్ టీంలో ఉన్న జెర్సీలు, ఆర్సీలు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్, అలాగే డిఎస్టీ గౌరవ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా వాసవి లీడర్స్ అందరూ కూడా పేరు పేరున శుభావాదం అలాగే ధన్యవాదాలు. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు అమ్మవారికి అందరికీ ప్రార్థన చేసి అందరికీ ఈరోజు నాకు కలుద్దామని అనుకోలేదు. అయినప్పటికీ కూడా కావాలి అన్న ఆలోచనతో అందరం కూడా ఒక మిత్ర బృందంలా కలవాలన్న ఆలోచనతో కలవడం జరిగింది. ఈరోజు నేను చేసిన దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు జై వాసవి. మరి ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డలో ఉన్నటువంటి దేవస్థానంలో రీజన్ 10 నుంచి ఈరోజు చీరే సారే సమర్పణ కార్యక్రమము ఈరోజు ఉదయము మిర్యాలగూడ అమ్మవారి టెంపుల్లో మా ఉన్న అన్ని క్లబ్ల నుంచి కూడా ఈరోజు అక్కడ సమర్పించడం జరిగింది. మరి ఇది గవర్నమెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా మన ఈ వైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాతది జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి వాళ్ళు జీవో పాస్ చేయడము మన ఆర్యవైశ్య మహాసభ నుంచి మరి వారు కోరడం జరిగింది. మరి అక్కడ ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించినటువంటి అక్కడ వాసవి పారాయణానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేసి
మన పారాయణ కార్యక్రమాన్ని చూసి వారు ముగ్ధులయ్యి మరి వాళ్ళు మనకి ఇక్కడ ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ ద్వారా మనకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అధికారికంగా. కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా మిర్యాలగూడ పట్టణంలో అన్ని క్లబ్ల వారు కూడా నిర్వహించారు. అలాగే ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యే చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గారు కూడా వచ్చారు. మరి వాళ్ళ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కార్పొరేషన్ చైర్మన్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. సో రీజెంట్ అనే ఆధ్వర్యంలో ఈరోజు వాసవి మాత జయంత్యోత్సవాలు ఉదయం బంగారుగడ్డలో గల కనకాపతి టెంపుల్లో నిర్వహించాం. సో ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ ఒక వాటి దాదాపుగా 30 మంది వాటి నుంచి రావడం జరిగింది. సో రీజెంట్ నుంచి రావడం చాలా ఆనందంగా ఉంది. సో అమ్మవారికి చీర సారే సమర్పించడం జరిగింది. సో ఎందుకు ఈరోజు వాసవి జయంతి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన ఆర్యవైశ్యులు అంటే సేవాభావం గల వాళ్ళు. ఆర్యవైశ్యం అంటే మనకున్నటువంటి దాంట్లో ఒక 10 రూపాయలు అంటే 10 రూపాయలు సంపాదిస్తే ₹1 ఏదో ఒక సహాయ రూపంలో చేసే గుణం గలవారు. సో ఈ ఆర్యవైశ్య కులదైవం మన వాసవి మాత జయంతి ఉత్సవం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆఫీషియల్గా ప్రకటించడం జరిగింది. సార్ ఈ జయంతి ఉత్సవాలు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం చేసుకోవాలని చెప్పేసి అధికారికంగా ప్రకటించడం చాలా విశేషం. ఈ కార్యక్రమంలో మరి మార్నింగ్ అంటే ఎమ్మెల్యే గారు, మరి బతుల లక్ష్మారెడ్డి గారు, తర్వాత మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అందరు కలిసి రావడం, అందరు కలిసి వచ్చి అధికారికంగా ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా మంచి జరగాలని చెప్పేసి సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాసవి మాత అమ్మవారి కృపా కటాక్షం ఆర్యవైశ్యుల్లో అందరికీ ఉండాలని చెప్పేసి ఈరోజు మా బావగారి పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా డైమండ్ బేకరీ వద్ద నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు థ్యాంక్ యూ. ఈరోజు వాసవి కనకాంబ అమ్మవారి జయంతి సందర్భంగా అన్ని క్లబ్ల వారు ఈ అమ్మవారికి ఘనంగా క్షీరసార సమర్పించడం జరిగింది. దీనికి ప్రభుత్వం వారు కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ప్రత్యేకంగా మన కులదైనటువంటి అమ్మవారికి ప్రత్యేక హోదా కల్పించేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అట్లేంపడ శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి గారు, అట్లే మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ విచ్చేసి చాలా ఘనంగా చేశారు. వారందరికీ కూడా మా ఆదివాసీ సంఘం తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇట్లాంటివి ఎన్నో చేయాలని కూడా కోరుకుంటూ, అలాగే ఈరోజు మా ఐపీసీ అయినటువంటి మాస్టర్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు కూడా చాలా అక్కడ కూడా అందరికీ స్వీట్లు పంచిపెట్టి ఇక్కడ కూడా మళ్ళీ డైమండ్ బేకరీ వద్ద కూడా పుట్టినరోజు చేసి వారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు చెప్తూ జై వాసవి, జై జై వాసవి. జై జై వాసవి. ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, వాట్సాప్ స్టేటస్ని చూసిన మన వాసవి అమ్మవారి జయంతి సందర్భాలే కనిపిస్తుంది. అది మన వాసవియన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంబరంగా జరుపుకున్న ఉత్సవాలు అవి. ఈ రోజు మనకి అమ్మవారు మనం ముందు వెలిసిన దానికి ఒక లోక కళ్యాణం కోసం ఇక్కడ వెలిసి అంత మంచి జరగాలని చెప్పి ఇక్కడ మనకు వచ్చారు. సో మనం కూడా అంటే ఈ వాసవి క్లబ్స్ అనేవి నిర్వహించడం జరిగింది. వాటి యొక్క మీనింగ్ కూడా అమ్మవారు ఎలా అయితే మనకి ఆ దీవెనలు సమర్పించారు, సో అలానే మనం కూడా మనకి వీలైనంత సహాయం చేసి ఎదుటి వాళ్ళని మనం దైవత్వం వాళ్ళని చూడాలని చెప్పేసి దాని తాత్పర్యం. సో ఈరోజు వాసవి క్లబ్ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించే వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే. చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా, నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణమయం. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా.
ఈరోజు సాయంత్రం డాడీ సెలబ్రేషన్స్ చేద్దామని చెప్పేసి నా ఫ్రెండ్ లిఖిత అండ్ వాళ్ళ హస్బెండ్ వేదాశ్రీ జ్యువెలర్స్ వారి ఇక్కడికి చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఇట్స్ వెరీ వాల్యుబుల్.